ఉదయాన్నే లేవగానే నువ్వు నాకు ఫోన్ చేసి లేచాను అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేలోపు ఒక చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నన్నే తలుచుకుంటూ రావాలి. ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. టీచర్ లెసన్ చెప్పేటప్పుడు నువ్వు అస్సలు అటువైపు చూడకూడదు, నన్నే చూస్తూ కూర్చోవాలి. లవ్ చేస్తున్నావు కదా. ఈవినింగ్ స్కూల్ అయిపోగానే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు. నాతోటే టైం స్పెండ్ చేయాలి. లవ్ చేస్తున్నావు కదా. నైట్ పడుకోకూడదు, నాతో మాట్లాడుతూ ఉండాలి. ఒక్కవేళ పడుకున్నావే అనుకో, ఓ కొల్లు కూడా నేను రావాలరా. ఎందుకంటే లవ్ చేస్తున్నావు కదా. కామెంట్లు చేసిన ప్రాబ్లం ఏం లేదు, ఇది జెన్యూన్ కాబట్టి చెప్తున్నా. గర్ల్స్, అరే నాకు బాయ్ ఫ్రెండ్ కాల్ చేసలేడబ్బా, నేను లవ్ తక్కువ అయిపోయిందబ్బా, నాకు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నిద్ర పోయేటప్పుడు కూడా మాట్లాడేటోడు, అసలు నాకు టైం ఇవ్వట్లేదు. ఎందుకబ్బా, వాడంత బిజీగా ఉన్నప్పుడు మీరెందుకు బిజీగా ఉండరు? బిజీగా ఉన్నాడు, సో అందుకని టైం ఇవ్వట్లేదు. టైం ఇవ్వట్లేదంటే బిజీగా ఉన్నాడని మీరు అనుకోవచ్చు కదా. అనుకొని సరే వాడు బిజీగా ఉన్నాడు, నేను బిజీగా ఉన్నాము, ఏదో ఒక వర్క్ చేసుకుందాం. ఎందుకంటే వాడి మీద హోప్ ఉండాలి కదా. తను ఎవరైతే లవ్ చేస్తున్నాడో తన మీద హోప్ ఉండి నమ్మకంతో ఏ టైంలోనైనా నాకు కాల్ వస్తుంది, మాట్లాడతాడు అని నమ్మకం ఉండి హాయిగా మీ పనులు మీరు చేసుకోండి అబ్బా. ఫోన్లోనే సగం టైం వేస్ట్ అయిపోతుంది కదా మనకు. ఎట్లనైనా ఇంట్లో చిన్న చిన్న వర్క్ అమ్మకో అత్తయ్యకో ఎవరికో ఒకరు హెల్ప్ చేద్దాం, చేసేసి అంత లోపల వాళ్ళు ఫ్రీ కాగానే కాల్ చేస్తాం. గర్ల్స్, మనకు ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకు తెలుసు. కాకపోతే బయట బాయ్స్ కష్టపడతారు. కష్టం అంటే మనం కష్టపడ్డంత ఇప్పుడు వాళ్ళ లెక్క మనం కష్టపడలేము. వాళ్ళకు పిచ్చి టెన్షన్స్ ఉంటాయి బయటకు వెళ్తే, అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ కూడా మనకు టైం ఇచ్చి మాట్లాడతారు. ఓన్లీ ఫర్ జెన్యూన్ లవ్ అంటే చెప్తున్నాం. ఉంటారు కొన్ని ఫేక్ పీపుల్, వాళ్ళ గురించి నేను అసలు కేర్ కూడా చేయను నేనైతే. జెన్యూన్ పీపుల్ పక్కా టైం ఇస్తారు గర్ల్స్. వాళ్ళు బిజీగా ఉంటే మీకు టైం ఇవ్వలేకపోతున్నారు అంతే, ఎస్కేప్ చేస్తలే టైంని. సో వాళ్ళు బిజీగా ఉన్న టైంలో మీరు ఏదో ఒక వర్క్లో మీరు బిజీగా అండి, ఓకేనా? అంతే నేను చెప్పాల్సింది.